అన్న నమస్తే అన్న, బాగున్నారా? అన్న నమస్తే అన్న, బాగున్నాను. అయితే చెప్పండి అన్న. మీ ఫ్రెండ్ ఇంకొక అన్న చెప్పారు కదా, అవునవును. ఆ అన్నది వెల్త్ స్నాప్ అన్న. ఆ, వెల్త్ ఆ. స్నాప్ లో ఆయన 12,000 లోన్ అమౌంట్ తీసుకున్నారు. ఫస్ట్ టైం ఇంకా పే చేయలేదు. ఉమ్. అయితే మీరేమో పే చేసుకుంటూ వచ్చారు కదన్న యాప్ కి. అవునవును, నేను ఒకసారి అందువల్ల ఫస్ట్ టైం పే చేసిన. అందువల్ల మీకు ఒక రకంగా ఉంటుంది, ఉమ్, వాళ్ళకి ఇంకొక రకంగా ఉంటుందన్న. ఆ లోన్ అమౌంట్ వాళ్ళు తీసుకునే ఛార్జ్ అనేది. సరే, అది ఉమ్, ఉమ్, పక్కన పెట్టినా కూడా అల్టిమేట్ గా ఉమ్. ఒక్కసారి మీ ప్రాబ్లం ఎంత వరకు వచ్చింది కొంచెం చెప్తారా అన్న? నాకు ఓకే, క్లియర్ అయిపోయింది కదా నాకు. అంటే వాట్సాప్ ఇంక చేయలేదు. ఆ! ఓకే అన్న. అన్న, మీరు ఏ రోజన్నా డేటా బ్లాక్ చేపించుకుంది మీకు ఐడియా ఉందా? ఒక్క నిమిషం అన్న, నేను చూస్తున్నా. మే 13. మే మే 13 1 మే మంత్ అవుతుంది. 1 మంత్ అయింది. 1 మంత్ ఓకే. అయింది. అప్పుడు మీ లోన్ అమౌంట్ ఎంతన్నా? అప్పుడు 339. 9,000. ఏ యాప్ అన్నారన్న? వెళ్తున్నాను నాది కూడా. వెల్త్ స్నాప్. ఉమ్. ఓకే. అప్పుడు మీరు 9,000 పే చేయాల్సింది వెల్త్ స్నాప్. అప్పుడు మీ ఉమ్. కాంటాక్ట్ లిస్ట్‌లో ఎన్ని నంబర్లు ఉండేయన్న? నాది ఒక 600 దాకా ఉండవచ్చు. 600 వరకు ఉండే. ఉమ్. మీరు డేటా బ్లాక్ చేపించుకున్న తర్వాత మీ ఉమ్. గురించి ఎవరికైనా వెళ్ళిందా? లేదు, పోలేదు. ఎవరికి కూడా వెళ్ళలేదు. ఓకే. మీకు ఇప్పుడైతే ప్రాబ్లం ఏం లేదు కదన్న ఆ విషయంలో? లేదన్న. ఆ విషయంలో మీకు ఇబ్బంది ఏం లేదు. అయితే ఉమ్. ఉమ్. మీరిప్పుడు చెప్పిన అన్న ఏం పేరన్న? అన్న పేరు ఏదో ఉంది మన చూడలేదు. రాజ్ కుమార్. రాజ్ కుమార్ అన్న. ఆయనది కూడా డీటెయిల్స్ పంపించాను, వాళ్ళు వెరిఫై చేసుకున్నారు. ఉమ్. అయితే మీకు ఒక మాట చెప్దామని, మీరు పొద్దున కాల్ చేసినట్టున్నారన్న, నేను పడుకున్నప్పుడు లేవలేదు. ఓకే ఓకే అన్న. మీకు ఒక మాట చెప్దాం అన్న, మీ పేరు చెప్తే మీకు కూడా ఒక మాట చెప్దాం అన్న ఆలోచనతోటి ఫోన్ చేసిన అన్న. ఓకే అన్న, మావాడు అయితే నేను మొన్న నుంచి మీకు ఫోన్ చేస్తున్నా, మీరు లిఫ్ట్ చేయలేదు. మొన్న కూడా చేశాను. నాన్ స్టాప్ వస్తున్నాయి అన్న, అందుకని నేను చూసుకోవట్లేదు. ఆ, నార్మల్ కాల్స్ మాట్లాడేటప్పుడు ఈ వాట్సాప్ కాల్ అనేది మనకి ఉమ్. నెట్వర్క్ రాదు. నాది నార్మల్ కాల్ మాట్లాడుతుంటే నెట్వర్క్ ఉమ్. రాకపోవడం వల్ల వాట్సాప్ కాల్ ఇక అర్థం కాదు కదన్న. అదే అదే. ఇక అందువల్ల చూసుకోలేదు. ఉమ్. అన్న కూడా చెప్దామని, మీకు ఒక మాట చెప్దామని ఫోన్ చేసిన అన్న. ఓకే అన్న, పర్లేదు. మావాడే మొన్న నుంచి సఫర్ అవుతాను, మీకు అదే 2 రోజుల నుంచి మీకు ఫోన్ చేస్తున్నా. అయితే నాకు మొన్న నైట్ చెప్పిండు ఇట్లా నాకు లోన్ వచ్చింది ఒకటి, అది అంటే అది పెద్ద స్కాము, అది ఎందుకు తీసుకున్నావు చెప్పబోద్ది అది అని చెప్పి అన్నాక ఇక ఇమీడియట్గా మీరు చెప్పి నాకు ఐడియా వచ్చింది. అప్పుడే 2 కాలర్ తీసేయమన్నా. ఆ, 2 కాలర్ చేపించి అవన్నీ డోంటాలో అన్నీ పెట్టేసిపించిన. ఓకే. అప్పటికే వాళ్ళకి డాటా వెళ్ళిపోయినట్టుంది ఆల్రెడీ, దానికి నెంబర్స్ కూడా పెట్టిరు. అన్నకి పూర్తి డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయండి. ఎప్పుడైతే మనం లాగిన్ అవుతామో ఫస్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవుతాం కదన్న, అప్పుడే మన పూర్తి డీటెయిల్స్ యాప్కి వెళ్ళిపోతాయి. తర్వాత మనం చేసేది దేనికి అంటే అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళకుండా ఇంకేదైనా మనం కాల్ లాక్స్ కానీ అవన్నీ వెళ్ళకుండా చేసుకోవడానికి అవన్నీ పర్మిషన్స్ ఆపాలి. ఇప్పుడు ఆయనతో పర్మిషన్స్ అవన్నీ ఆపిచ్చారన్న? ఆపించేసిన. ఓకే అన్న. అదే మీకు ఒక మాట చెప్దామని కాల్ చేశాను. ఓకే అండి. మాట్లాడతా అన్న అన్నది కూడా. మాట్లాడండి, కొంచెం చేయండి అన్న ఇక మనకు. చేస్తాను నేను. అది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. కాకపోతే ఏంటంటే మీరు మీ ఫ్రెండ్ అన్నారు కాబట్టి ఇది కొంచెం చెప్పాలంటే ఇల్లీగల్ యాక్టివిటీ కదన్నా. అయితే మీ పేరు చెప్పారు కదా, మీకు ఒకసారి ఇన్ఫార్మ్ చేద్దామన్న ఆలోచనతోటి ఓకే. ఫోన్ చేసినాను. అదే నేను అన్న అదే సఫర్ అయితే నాకు ఇమీడియట్లీ నేను నెంబర్ సేవ్ చేసుకున్నా ఇక మీరు ఆ రోజు నుంచి. ఓకే ఓకే అన్న. అందుకే ఇమీడియట్లీ ఆయనకు నెంబర్ ఫార్వర్డ్ చేసిన, ఈ నెంబర్కి ఫోన్ చేసి మెసేజ్ పెట్టు, నేను కూడా మాట్లాడితే మెసేజ్ పెడతా అని చెప్పి పెట్టేసిన. ఓకే ఓకే అన్న. ఓకే అన్న. రైట్ అన్న. అన్న మీకైతే ఏ ఇబ్బంది లేదుగా? నాకే ఇబ్బంది లేదన్న. ఓకే. వాట్సాప్ కూడా వేసుకోవచ్చారా నేను? వాడుకోవచ్చు అన్న, చాలా రోజులు అయిపోయింది. అసలు మన డ్యూ డేట్ తర్వాత 10 డేస్కి వాడుకోవచ్చు, ఫైనల్ డ్యూ డేట్ తర్వాత. ఇప్పుడు వాడుకోండి. ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా మెసేజ్ వచ్చినా, అంటే ఎట్లా అంటారన్నా, మీరు లోన్ కట్టాల్సిన అవసరం లేదు సార్, కానీ మీరు మీ ఐడి కార్డ్ అనేది మళ్ళీ ఒకసారి రీఅప్లోడ్ చేయండి, మీ ఫైల్ క్లోజ్ చేస్తామని మెసేజెస్ వస్తాయి. అట్లాంటి మెసేజెస్ లింకులు వస్తూ ఉంటాయి అన్న. ఏ లింక్ పైన కూడా ఓపెన్ చేసి చూడొద్దు. ఓకే అన్న. ఆ లింక్ పైన క్లిక్ చేయనంత వరకు మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. మళ్ళీ మీకు నేను ఆ రోజు కూడా చెప్పే ఉంటానన్నా, మ్యాక్సిమం చెప్తాను ఎవరికైనా కూడా, ఏంటంటే మళ్ళీ 1 మంత్ వరకు కూడా ఏ లోన్ యాప్లో మీరు లాగిన్ అవ్వకుండా ఉంటే మీకు ఏ ఇబ్బంది రాదని చెప్పే ఉంటాను. అంటే లోన్ యాప్ అంటే ఓన్లీ 7 days లోన్ యాప్స్? ఫేక్ లోన్ యాప్స్లో 7 డేస్లో రీపే చేయాల్సిన లోన్ యాప్స్లో మళ్ళీ వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి మనం. అంటే నాకు రెగ్యులర్గా బ్రాంచ్లో నడుస్తుంది అని చెప్పిన కదన్న. అవి వాడుకోవచ్చు అన్న, వాటితో ఇబ్బంది ఏం లేదు. రిజిస్టర్డ్ యాప్స్తో మనకి ఏ ఇబ్బంది లేదు. ఓన్లీ ఫేక్ లోన్ యాప్స్ వాటితోనే మనకి ఇబ్బంది. ఓకే ఓకే. రైట్ అన్న. థ్యాంక్ యూ.